అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు నిన్న నోటీసులు ఇచ్చిళ్ళు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కు తన లీగల్ టీం తోటి అల్లు అర్జున్ వచ్చిండు. అక్కడ సిఐ ఏసీపీ ఇద్దరు కూడా విచారించేటువంటి అవకాశం ఉన్నది. ఆ విచారణ లోపల ఏదైతే మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నాకు ఏం జరిగిందో కూడా మరుసటి రోజు వరకు అర్థం కాలేదని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ పైన వాళ్ళు ఇవాళ విచారించనున్నారు. దాంట్లో అల్లు అర్జున్ మరి సంధ్య థియేటర్కి వస్తున్నటువంటి విషయాన్ని పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇచ్చిండా, ఇస్తే పోలీసులు నిరాకరించినప్పటికీ సంధ్య థియేటర్కి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ తొక్కిసలాట లోపల బౌన్సర్లు, తన ప్రైవేటు బౌన్సర్లు అభిమానులపైన దాడి చేసినటువంటి సంగతి కూడా అల్లు అర్జున్కి మీకు తెలుసా అనేటువంటి దాదాపుగా ఒక 10 ప్రశ్నల వరకు. రేవతి మరణించిన విషయం మీకు తెలియదా? యాజమాన్యము మీకు ఇక్కడికి ఈ రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలేదనేటువంటి విషయం మీకు తెలియదా అని ఇట్లా ఒక 10 ప్రశ్నలను అల్లు అర్జున్ అడిగేటువంటి అవకాశం ఉన్నది. అయితే దీనిపైన నిన్న సుదీర్ఘంగా తన లీగల్ టీం తోటి కూర్చొని ఈరోజు విచారణ లోపల ఎట్లాంటి సమాధానాలు ఇవ్వాలి అని చెప్పి ఆయన అల్లు అర్జున్ నిన్న మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అదే క్రమం లోపల చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. అక్కడి నుంచి విచారణ అనంతరం సంధ్య థియేటర్ కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉన్నది. దీంట్లో మొత్తంగా ఒక నిండు ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో ఇక్కడ పగలు ప్రాంతాలు పట్టింపులు అనేటువంటి అంశాలను పక్కన పెడితే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా, కనీసం మానవత్వం లేకుండా ఈ చర్యను పోలీసులు అదేవిధంగా ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకున్నది. ఇట్లా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ప్రభుత్వం పైన అదేవిధంగా పోలీసుల పైన తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యం లోపల ఆయనకు మళ్ళొకసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ దాదాపుగా 4 వారాల వరకు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేయొద్దని హైకోర్టు అయితే తీర్పిచ్చింది. అయితే దానికి అనుగుణంగా ఇవాళ కనుక చివరిసారి విచారణ ఎదుర్కొన్నప్పుడు తన భార్యకు ధైర్యం చెప్పి రావడం జరిగింది. ఈరోజు కూడా ఆయన భార్యకు ధైర్యం చెప్పి పిల్లల్ని దగ్గర తీసుకొని విచారణకు రావడం జరిగింది. ఇవాళ ఒకవేళ అంటే లాస్ట్ టైము వచ్చిన తర్వాత వెంటనే విచారణ జరిగిన తర్వాత వెంటనే రిమాండ్ కూడా తీసుకోవడం జరిగింది. ఈసారి మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు పోలీసులు అనేటువంటిది కూడా కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం. ఇక్కడి నుంచి పూర్తిగా మళ్ళీ ఆయన సంధ్య థియేటర్కి పోలీసులు సీన్ మళ్ళీ ఆ రోజు ఏం జరిగింది, ఏం కథ అనేటువంటి అంశాలని మళ్ళొకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా ఇవాళ సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉన్నది. అటు అల్లు అర్జున్ ఇంటి వద్ద అదేవిధంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీ బందోబస్తునైతే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విచారణ ఈ రకంగానైతే కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. సిఐ రాజు అదేవిధంగా ఏసీపీ కూడా ఆయనను ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇకపోతే బీజేపీకి కొత్త చీఫ్ వచ్చే నెల చివరి నాటికి నియమించేలాగా అధిష్టానం కసరత్తు. సంక్రాంతి నాటికి సంస్థాగత ఎన్నికల పూర్తికి ప్లాన్. బూత్ మండల కమిటీ అధ్యక్షుల ఎలక్షన్స్ పైన బన్సల్ సమీక్ష. జిల్లాల వారీగా రివ్యూలు. నేడు ఎమ్మెల్యేలు ఎంపీలతోటి ఇదే మొత్తంగా నిన్న జరిగినటువంటి రోజ్గార్ మేళా లోపల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇదే గోల్డెన్ టైం, వికసిత భారత్ను నిర్మిద్దాం అంటూ మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనిపైన బీజేపీకి ఇప్పుడు బీజేపీ రాష్ట్రం లోపల పూర్తిగా వెనుకబడ్డటువంటి మాట వాస్తవమే. ఇక్కడ ఫైట్ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్యనే జరుగుతున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే అర్థమవుతూ ఉన్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పుతోటి బీజేపీ క్యాడర్ లోపల కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి, అట్లా విధంగా కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ టైం లోపల కొత్త అధ్యక్ష నియామకం చేపడితే ఇప్పటికే మండల బూత్ స్థాయి కమిటీలతోటి సంస్థాగత ఎన్నికలు పూర్తి అయిపోతే సంక్రాంతి వరకు, తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించి వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా సంసిద్ధం కావాలని బీజేపీ ప్లాన్ చేస్తూ ఉన్నది. ఈ రేసు లోపల అటు బండి సంజయ్, ఈటల రాజేందర్తో పాటు ధర్మపురి అరవింద్ అదేవిధంగా వెంకటరమణారెడ్డి వీళ్ళు ప్రధానంగా రేసులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. 30 జిల్లాల నేతలతోటి సమావేశం.
రాష్ట్రంలో ప్రతీకార పాలన కక్ష సాధింపులో భాగంగానే కేటీఆర్ పైన ఈడీ కేసు, రాష్ట్రంలో 10% కమిషన్ ప్రభుత్వం, కేసీఆర్ సూచనల మేరకే మా పార్టీ ప్రోగ్రామ్స్, తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ వేరువేరు కాదు, మీడియాతో చిట్ చాట్లో ఎమ్మెల్సీ కవిత. ఇది రాష్ట్రంలో ప్రతీకార పాలన జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ మొత్తం గతంలో ప్రశ్నించేటువంటి గొంతుకలను బీఆర్ఎస్ పార్టీ ఉండనిచ్చిందా? ప్రతిపక్షం మాట్లాడుతుంది అని అంటే ప్రతిపక్షాన్ని బీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్న మాట వాస్తవం కాదా? ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. ఇక ఇక్కడ కక్ష సాధింపుల చర్య అని మాట్లాడుతున్నది కదా, ఇక్కడ అప్రూవర్గా అరవింద్ మారిండు. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసులోని విషయాలని చెప్తానంటున్నటువంటి ఐఏఎస్ జైలుకి వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్. నాటి ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే 55 కోట్లు చెల్లించినట్టు హింట్ ఇచ్చిండు. ఓఆర్ఆర్ టెండర్ల విషయాలు వెల్లడిస్తానని ముందుకు. సర్కార్కు వరుసగా విజ్ఞప్తులు, మధ్యవర్తుల ద్వారా వర్తమానం. ఇది అప్రూవర్గా మారిండు. దీంట్లో 55 కోట్లు అటు క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ప్రైవేటు వ్యక్తులకు డబ్బు మరలింది. దీంట్లో హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి బ్యాంకు నుంచి ఈ డబ్బును మార్చినట్టుగా కూడా వార్తలు మనం చూసినాం. ఇది కేవలం రాజకీయ ఒత్తిడితోనే రూల్స్కు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలను నేను చెల్లించాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన ఉన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. అప్రూవర్గా మారిండు. సో దాంతో కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దాంట్లో కేటీఆర్ అరెస్ట్ అయితే జిల్లాల లోపల, అన్ని జిల్లాల లోపల పెద్ద ఎత్తున గొడవలు చేయడానికి, పెద్ద ఎత్తున ఒక అల్లర్లు క్రియేట్ చేయడానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కు డబ్బులు కూడా ముట్టినట్టుగా వార్తలు అయితే మనం చూసినాం. దాదాపుగా జిల్లాకు 1 కోటి రూపాయల చొప్పున పంపి కేటీఆర్ అరెస్ట్ అయితే ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకాలు చేయాలి, పెద్ద ఎత్తున అలజడి క్రియేట్ చేయాలని చెప్పేసి ఆ డబ్బు పంపిన వాళ్ళకు కూడా మెసేజ్లు అయినట్టుగా ఒక వార్తనైతే గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇది రాజకీయ ఒత్తిడితోటి ఆయనను ప్రిజర్వేటివ్ 55 కోట్లు తీసుకున్నారు. ఫార్ములా ఈకేఆర్ రేసులో జరిగినటువంటి నిధుల గోల్మాల్ పైన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను A1గా, అప్పటి మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ను A2గా, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డిని A3గా ఎఫ్ఐఆర్లో ఏసీబీ పేర్కొన్నది. త్వరలో కేటీఆర్ అరవింద్ కుమార్ను విచారణకు పిలిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో అరెస్ట్ కాకుండా చూడరి, నేను అప్రూవర్గా అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తా అని చెప్పేసి ఆయన హింట్ ఇచ్చి మధ్యవర్తిత్వం పంపుతా ఉన్నాడు. ముచ్చట చెప్పుకుంటా వచ్చిండు. ఈయన ఒప్పుకున్నాడు అంటే కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. హైకోర్టులో కేసీఆర్ అరెస్ట్ క్వాష్ పిటిషన్లు, భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులు కొట్టేయాలని రిక్వెస్ట్. ఇది మేమేం తప్పు చేయాలని అంటారు. దానికన్నా ముందే వీళ్ళు కోర్టుకు పోయి క్వాష్ పిటిషన్లు వేసుకుంటారు. తప్పు చేయనప్పుడు మరి ఆగరు. రబీ రుణాల్లో వేగం పెంచండి, సకాలంలో రైతులకు అందేలాగా చూడండి, త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు పనులకు టెండర్లు. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రైతుల ప్రయోజనాల కోసం పథకాలు. తుమ్మల. ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీలపైన రిపోర్ట్ ఇవ్వండి, వైద్య పరికరాల రిపేర్లు స్పీడప్ చేయండి, ఎక్విప్మెంట్ పూర్తి స్థాయి వినియోగంలోకి రావాలి, ప్రైవేటుకు ధీటుగా వైద్య సేవలు అందించాలి. అధికారుల మీటింగ్లో మంత్రి దామోదర్ రాజనరసింహ. మొత్తానికైతే ప్రభుత్వ దవాఖానాల్ని బాగు చేసే పనిలో పడ్డది. ప్రభుత్వ దవాఖానాల లోపల వసతుల కల్పన పైన పడ్డది. అదేవిధంగా అక్కడ ఉద్యోగాలు మొత్తం ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వైద్య శాఖల లోపలనే దాదాపుగా 40,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి ఘనత వైద్య శాఖకు దక్కుతుంది. మొత్తంగా ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల లోపలనే దక్కాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నిజంగా మనందరం కూడా మెచ్చుకోవాల్సిందే. ఇక మంచులో మళ్ళీ మంటలు. విష్ణుపై పహాడి షరీఫ్ పిఎస్లో మనోజ్ ఫిర్యాదు, తన సోదరుడితో ప్రాణహాని ఉందని కంప్లైంట్, హత్యాయత్నం కేసు పెట్టాలని రిక్వెస్ట్. ఇక రేపో మాపో ఆయనను కూడా మోహన్ బాబును కూడా విచారించేటువంటి అవకాశం ఉన్నది. వెంటనే ఆయనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. 18% పెరిగిన సైబర్ నేరాలు, సైబర్ క్రైమ్ రీఫండ్ 10% లోపే. 1,886 కోట్లు కోల్పోయిన బాధితులు. టీజీసీఎస్సీబీ డైరెక్టర్ శిఖా గోయల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వార్షిక వివరాలు వెల్లడి. కాల్స్ మెసేజ్ల కోసమే రీఛార్జ్, డేటా ఉపయోగించని కస్టమర్ల కోసం ప్లాన్ను అందుబాటులోకి తీసుకురండి. టెలికాం కంపెనీలకు ట్రాయ్ స్పష్టం, ఫీచర్ ఫోన్ యూజర్లు, వృద్ధులకు ప్రయోజనం, డ్యూయల్ సిమ్ వాడే వారికి ఉపయోగం, స్పెషల్ రీఛార్జ్ కూపన్ల పరిమితి సైతం పెంపు.
ఇక విఎల్ఓగా పూర్వ విఆర్ఓలు ఆప్షన్లు ఇచ్చిన సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ 10,954 రెవెన్యూ గ్రామాల్లో నియామకం సర్వేయర్లుగా పనిచేసేందుకు అవకాశం. భూభారతి చట్టం అమలుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. యాక్టులో పేర్కొన్నట్లుగా విలేజ్ అకౌంట్ నిర్వహించేందుకు ఊరికొకరిని విలేజ్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించనున్నది. ఈ మేరకు పూర్వపు విఆర్ఓలకు ఆప్షన్లు ఇస్తూ సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిరు. 10,954 గ్రామాల్లో రెవెన్యూ గ్రామాల్లో వీరి నియామకం జరగనున్నది. అట్లాగే సర్వేయర్లుగా పనిచేసేందుకు సైతం వాళ్ళకు ఆప్షన్ ఇచ్చిర్రు. ఇది మొత్తంగా కొత్త చట్టంని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు భూములకు సంబంధించినటువంటి అంశాలపైన ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చేటందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నది. దీంట్లో విఆర్ఓలను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఓలుగా వాళ్ళని తొలగించి వేరే వేరే ప్లేసుల లోపల వాళ్ళని రిక్రూట్ చేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళని తీసుకొచ్చి విఎల్ఓలుగా పూర్వ విఆర్ఓలను మళ్ళీ తీసుకురావడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకే ప్రభుత్వ భూములపైన పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయ్యయ్యో వద్దమ్మ అనవసర అంశాలకే సోషల్ మీడియాలో ప్రయారిటీ. కూడు గూడు పక్కన చేరిన సామాజిక మాధ్యమం పెద్దలతో పాటే పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. యువతలోనూ కంటెంట్ పైన కన్ఫ్యూజన్. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా లిస్టు అయిపోయేది కాదు. మనిషి జీవితంలో బతికేందుకు కూడు గూడు ఎంత ప్రధానమైందో ఇప్పుడు సోషల్ మీడియా సైతం అట్లాగే మారింది. పెద్దలతో పాటు చిన్నపిల్లలు సైతం ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు అడిక్ట్ అవుతూ ఉన్నారు. సోషల్ మీడియాను కొంతమంది సంపాదన కోసం వాడుతుంటే ఇంకొందరేమో అందులో పనికొచ్చే సమాచారాన్ని కాకుండా పనికిరాని సందేశాలను మెదడుకి ఎక్కించుకుంటున్నారు. అయ్యయ్యో వద్దమ్మా అని అంటున్నా అనవసర కంటెంట్తో సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఇది ఈ లైకులు షేర్లతోటి వాటిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. 5-8 తరగతులకు నో డిటెన్షన్ రద్దు. వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్, అందులోనూ తప్పిదే అదే క్లాసులో కొనసాగింపు. కేంద్రం ఆధ్వర్యంలోని పాఠశాలలకు వర్తింపు. కేంద్ర విద్యాశాఖ గెజిట్ నోటిఫికేషన్ అమలుపైన రాష్ట్రాలు యూటీలదే తుది నిర్ణయం. ఇండియా నాయకత్వాన్ని కాంగ్రెస్ వదులుకోవాలి. మమతా బెనర్జీతో పాటు మరికొందరికి దానిని నడిపించే సామర్థ్యం ఉంది. కూటమి చీఫ్గా కాకుండా మామూలుగా ఉంటేనే రాహుల్కు గౌరవం. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు. ఇది మొత్తానికైతే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వార్త ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా అదే పెద్దగా కనబడతా ఉన్నది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తలు.